అండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము, మన ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. ఇక ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానముగా దేవుడు ఇది రెండవ మాటగా దేవుడు అనుగ్రహించాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఎందుకు దేవుడు ముందు నడుస్తున్నాడు, ముందు నడవాలనుకుంటున్నాడు అనే విషయాల్ని మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ ప్రభువుని, యేసు ప్రభువారిని మనం ఆరాధిస్తామండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశముల నుంచి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానము చేశాడు. కాబట్టి వారిని ఐగుప్తు దేశముల నుంచే ఆయన వెలుపలకు తీసుకొచ్చేటప్పుడు వారికి కొన్ని విషయాలు ముందుగానే చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, మోషే, మీరు చేరబోయే కనాను దేశము ఐగుప్తు దేశం నుంచి 40 రోజులు ప్రయాణము మీకు. ఈ 40 రోజులు ప్రయాణము తర్వాత మీరు కనాను దేశములోనికి ప్రవేశిస్తారు అని దేవుడు వారిని ముందుగా ఈ ప్రయాణంలో దేవుడు వారిని తీసుకెళ్ళడానికి వారికి అన్ని విషయాలు కూడా బోధించాడు. కానీ దేవుడు ఆ మార్గము కాకుండా వేరొక మార్గమున వారిని తీసుకుని వెళ్ళాడు. ఆయన చెప్పినది ఒకటి, ఆయన తీసుకువెళ్ళింది వేరొక మార్గము. నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనమండి. నిర్గమ 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్యము మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నుద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. కాబట్టి దేవుడు వీరిని ఫిలిష్తీయుల దేశము గుండా దేవుడు వారిని తీసుకెళ్ళవలసిన దానికి బదులుగా వీరిని ఎర్ర సముద్రం మార్గము గుండా, వారి చుట్టూ మార్గమైన ఎర్ర సముద్రం మార్గము గుండా దేవుడు తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన ఎందుకు దేవుడు వారిని అలాగ తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు అంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు వీరు యుద్ధము చేయడం అనేది, యుద్ధ నేర్పరతనం అనేది వీరికి తెలియదు. ఎందుకు దేవుడు అలాగ చేశాడు అంటేనట కొన్ని విషయాలు మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూస్తున్నాడు మీకు ఆ మాటలు. 19 వచ్చినవండి, 19-20 వచనాలు. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో దిగిరి. వారు పగలియు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు వారికి ముందుగా నడుస్తూ వస్తున్నాడట. ఎందుకు దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు? నడవడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు వారికి ముందు ఉండాలి? చాలాసార్లు ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు ముందు నడడానికి ఇష్టపడం. ఎందుకు నడవ ముందు? నడిపించేవాడికి ఎలాగుంటుంది? నడిపించేవాడు ఎలాగుంటాడు? నాయకుడు అనేవాడు ఎలాగుండాలా? ఒకటి ధైర్యము, ఇంకా ఏమన్నా మాదిరి, ఇంకా
సిస్టర్ గారు ఏదో చెప్పారు మీరు? మార్గము తెలిసై ఉండాలి, ఇంకా బలవంతుడై ఉండాలి, ఇంకా శత్రువు వస్తే అడ్డుకునే శక్తి ఉండాలి. రాలేదన్నమాట. నడిపించేవాడు ఎలాగుండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. అన్నిటికీ సిద్ధమై ఉండాలట. అంటే అన్నిటికీ సిద్ధం అంటే ఏంటంటే, ఒకవేళ మన డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చినా సరే ఖర్చు పెట్టాలన్నమాట. నాయకుడిగా ముందున్నవాడు ఏం చేయాలట? తప్పదు. ఎందుకంటే మనం ముందు వెళ్తున్నాం కాబట్టి. ముందు వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా కష్టమైన నష్టమైన భరించవలసిన వాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించడం కొరకై మోషేను ముందు పెట్టాడు. ఆయన మోషేను ముందు పెట్టాడు. అందుకని నాయకుడికి రెండు ఉంటాయట. ఘనత ఉంటుంది, ఘనహీనత కూడా ఉంటుంది. మెచ్చుకుంటారు, తిడతారు. తప్పదు. ఈ రెండింటిని అనుభవించవలసిన వాడే నాయకుడు అనేవాడు. ఈ రెండింటిని అనుభవించాలి. ఒకనొకప్పుడు మోషేని ఎంత ఎత్తారో ఈ ప్రజలే ఆ మోషేకి వ్యతిరేకంగానే సనగడం కూడా వీళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడే వీళ్ళకు ముందుగా నడుస్తున్నాడు. అందుకన్నాడు, పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు తానే వారితో ఉండి వారిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన దేవుడు వారితో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన వారికి అక్కడ ఒక మాట రాశాడు కదా, వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. అంటే వీళ్ళకి నడవడం తెలియదా? తెలుసు. మరి ఎందుకు దేవుడు వారికి ముందు నడుస్తూ వీళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నాడు అంటే వీళ్ళకి రెండు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ముందేమో సముద్రము కనపడింది, వెనకాలేమో శత్రువు యొక్క సైన్యము కనిపించింది, ఫరో యొక్క సైన్యం కనిపించింది. అంటే వీరు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వీరు ఎలాగున్నారు అంటే వీళ్ళకు యుద్ధము చేయడం తెలియదు కదా. వీరు అప్పుడు దాకా వాళ్ళెవరు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వీరు బానిసలు అనే వారికి ఎప్పుడు కూడా యుద్ధం అనేది ఆ రాజు నేర్పించలేదు. వాళ్ళకి యుద్ధ సన్నద్ధం యుద్ధము చేయడానికి వీళ్ళకి ఏ నేర్పరితనము కూడా లేదు. అంతేకాదు వీరు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో బానిసలంతే. బానిస అనేవాడు ఎలాగుంటాడు అంటే పని చేస్తే దానికి కావలసిన ఆహారానికి కావలసిన వస్తువులు కానీ ఆహారం కానీ పెడతారు, అది తినడం, అంతే వీళ్ళ పని. బానిసలు ఎప్పుడు కూడా పని చేయడం, పనికి కావలసిన జీతాన్ని తీసుకొని వారు తినడం, అంతే. ఇంత తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. ఇలాంటి వారిని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలి అంటే మార్గ మధ్యములో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, వారు వెనకాలేమో శత్రువులు తరుముతున్నారు. రెండవదేమో వారు ముందేమో లోకము కనపడుతుంది. తమకు విరోధులు, తమకు శత్రువులైన వారు అనేక మంది వారికి ముందు కనపడుతున్నారు. అందుకనే నిర్గమాకాండములో దేవుడు వారిని వెలుపలకు తీసుకొచ్చినప్పుడు ఇలాగొక మాట చెప్పాడు ఆయన. సరే చూపిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం అండి. 23:22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. చూసారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన చేశాడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఒక మాట ఇచ్చాడు. ఆయన నేను చెప్పినట్లుగా మీరు ఎప్పుడైతే నడుస్తారో మీ విరోధులకు నేను విరోధిని అవుతాను, మీ శత్రువులకు నేను శత్రువుని అవుతాను. కాబట్టి వెనకాలేమో శత్రువులు కనపడుతున్నారు, ముందేమో సమస్య కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ప్రయాణము కొనసాగడానికి ఎటెల్నా సమస్యే. అందుకనే దేవుడు వీరిని వెలుపలకు తీసుకొచ్చినప్పుడు వారిని ముందు అన్నిటినీ తట్టుకునే శక్తిని వారికి నేర్పించాలి. అంటే ఎలాగున్నారంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి బయటకు వచ్చినప్పుడు వీరంతా
ఒక పిల్లలు లాంటివారట. పిల్లలు లాంటివారట. దేవుడు అబ్రహాము యొక్క సంతానమైన యాకోబు ద్వారా జన్మించిన 75 మందిని ఐగుప్తు దేశములోనికి తీసుకెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలను అక్కడ దేవుడు విస్తరింపచేశాడు. అంటే అక్కడ ఏమంటున్నారు అంటే, ఐగుప్తు దేశం అనేది ఇశ్రాయేలీలు పుట్టడానికి ఓ గర్భము లాంటిదట. అందుకనే దేవుడు ఐగుప్తులోనికి ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే, వీళ్ళకి అన్ని రకాలుగా సంరక్షణ జరగాలి అంటే, వీళ్ళు అన్ని రకాలుగా పోషించబడి తర్వాత వారు విస్తారమైన జనసమూహం అవ్వాలి అంటే వీళ్ళకి ఒక గర్భం అవసరం అన్నమాట. కనడానికి ఒక గర్భము ఎలాగైతే తల్లి అవసరమో, ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందడానికి ఒక దేశం అవసరమయ్యింది. అదే ఐగుప్తుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన అబ్రహాముతో చెప్పాడు, అబ్రహ్మ 400 సంవత్సరాలు నీ సంతానము నేను ఐగుప్తులను తీసుకుని వెళ్ళి అక్కడ నేను లెక్కకు విస్తరించిన జనసమూహం వలె అక్కడ విస్తరింపచేసి ఐగుప్తులో నుంచి మరలాను తీసుకుని వస్తాను వారిని. ఇది నా ప్రణాళిక అని చెప్పాడనమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో తీసుకుని వెళ్ళి అక్కడ విస్తరింపచేసి అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు పసిపిల్లలు లాంటి వారు. అంటే ఎదిగారు, పెద్దవారు అయ్యారు, కానీ వీళ్ళకి యుద్ధం చేయడం తెలియదు. ఇప్పుడు యుద్ధం చేయడం తెలియదు కాబట్టి దేవుడు వీళ్ళకి యుద్ధాన్ని నేర్పించాలి. యుద్ధం నేర్పించాలి అంటే నేర్పించేవాడు ముందు వీళ్ళకి ఉండాలి. అంటే ఇంకొకలా చెప్తాను మీకు. ఎలాగంటే, ఒక తల్లి గర్భము ధరించిన తర్వాత బిడ్డను 9 నెలలు తన గర్భంలో పెట్టుకుంటుంది. తల్లి యొక్క గర్భంలో బిడ్డ ఉన్నంత సమయం కూడా బిడ్డకి ఏ ప్రమాదము రాకుండా తల్లే తన బిడ్డను అన్ని రకాలుగా సంరక్షించుకోగలుగుతుంది. అవునా? బిడ్డకి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే దాని సంరక్షణ తల్లి తీసుకునే ఆహార విషయంలో కానీ, తన జాగ్రత్తలు తీసుకునే విషయంలో కానీ తను చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం రావచ్చు. ఇది ఒకటి. తర్వాత ఆ తల్లి ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లి తన బిడ్డలను ఎలా పెంచాలి అంటేనంట, ఈ లోకములో ఉన్న అన్నిటినీ తట్టుకునే శక్తిని ఆ బిడ్డకి ఇవ్వాలట. అందుకని పుట్టిన ఒక వారం రోజుల వరకు బిడ్డను బయటికి తీసిరాం. ఆ గుడ్డల్లోనే చుట్టు పెడతా ఉంటారన్నమాట. తల్లి ఎప్పుడు కూడా ప్రక్కనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ బిడ్డని తల్లి ఒడిలో నుంచి తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తారు కదా. తల్లి ఒడిలో నుంచి తీసుకొని ఉయ్యాల్లో వేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ బిడ్డ అక్కడి నుంచి ఉంటాడనమాట. ఉయ్యాల్లో ఉంటాడు నిద్రపోతున్నప్పుడు. ఆ తర్వాత నుంచి బిడ్డకి శరీర సంబంధంగా అన్ని పరిస్థితులను తట్టుకోవడానికి ఆ తల్లి కొన్నిసార్లు బిడ్డని వదులుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ శరీరం అంటే ఇక్కడున్న వాతావరణాన్ని ఆ బిడ్డ తట్టుకోవాలా, అంతే కదా. ఇప్పుడు దాకా తల్లి గర్భంలో ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత ఈ లోకంలో ఉన్న వాతావరణం వేరు. ఈ వాతావరణాన్ని తట్టుకోవాలి అంటే ఆ శరీరాన్ని ఈ వాతావరణానికి తగినట్లుగా ఆ బిడ్డను పెంచుతారనమాట. అందుకంటారు, ఒకవేళ చంటి బిడ్డకి స్నానం చేయించిన తర్వాత ఉదయం 6-7 గంటల నుంచి కానీ 8 గంటల వరకు కానీ ఉదయకాల సమయంలో ఎండ వచ్చినప్పుడు నూనె రాసి ఆ బిడ్డను మంచం మీద ఎక్కడొక్కడ పడుకోబెట్టి ఎండలో పెట్టండి అంటారు. మీరు రాసిన నూనె ఆరేంత వరకు ఆ బిడ్డని ఎండలో పెట్టండి. ఎందుకంటే ఆ సూర్యరశ్మి వల్ల అతని శరీరంలో బలం పెరుగుతుంది, వెముకలు గట్టిపడతాయి, శరీరం తట్టుకోగలుగుతుంది అన్నిటినీ కూడా. అందుకనే సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని ఎంత కష్టాలు శ్రమల గుండా చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటామో అన్నిటికీ వారు రాటు తేడతారనమాట. దేన్నైనా తట్టుకోగలుగుతారు. వాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంటే శరీర సంబంధించిన శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏ వ్యాధినైనా, ఏ జబ్బునైనా, ఏ సమస్యనైనా వారు తట్టుకోవాలంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా అంటే మృదువుగా పెంచకూడదు. ఎంత సున్నితంగా మనం పెంచుతామో వాళ్ళు కూడా అన్నిటిలో కూడా అంత సున్నితం అయిపోతారు. దేన్ని తట్టుకోలేరు. అందుకనే పిల్లలు పెంచేటప్పుడు
చిన్నప్పటి నుంచి కూడా అన్నిటినీ తట్టుకునేలాగా పెంచాలి. అన్నిటినీ తట్టుకునేలాగా పెంచాలి. ఎందుకు అలాగ పెంచాలి అంటే ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ తట్టుకోవాలి అనుకుంటే ఈ బిడ్డ చిన్నప్పటి నుంచే వీటన్నిటినీ సాధకము చేస్తూ ఉండాలి. ఏ పిల్లలకైతే తల్లిదండ్రులు ఈ అన్ని విషయాలు సాధకం చేయడం నేర్పిస్తారో, కష్టము, బాధ, శ్రమ, ఇబ్బంది, ఆకలి, దాహము ఇవన్నిటినీ తట్టుకోవడం వారు ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో, వాళ్ళు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఇంకా వారు బ్రతకగలరు. ఇక తల్లిదండ్రులకు వారి గురించి చింత ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే మనం నేర్పించవలసింది చిన్నప్పుడే నేర్పించేసాం కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బ్రతకగలరు అనే ధైర్యం తల్లిదండ్రులకు వస్తుంది. అది రావాలి అంటే తల్లిదండ్రుల ముందు చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను అన్ని రీతిలుగా పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీరు ఎప్పుడైనా చూడండి, 5 నెలల తర్వాత మన పిల్లలకి అన్నం ముట్టిస్తాం. వాళ్ళకి తినడం అప్పుడు దాకా తెలియదు, అసలు తినడం తెలియదు, పాలు తాగడమే తెలుసు. మనం పెట్టిందల్లా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నాలుకతో గెంటేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం తెలియదు కదా, అప్పుడు దాకా పీల్చడమే తెలుసు వాళ్ళకి, పాలు లాగడమే తెలుసు కానీ మింగడం వాళ్ళకి తెలియదు నాలుకతో. అందుకని చిన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మొట్టమొదటిసారి మనం అన్నం పెట్టేటప్పుడు ఆ నాలుక మీద మింగడం తెలియక ఆ నాలుక మీద నుంచి బయటికి గెంటేస్తూ ఉంటారనమాట. అందుకని మనం ఏం చేస్తూ ఉంటే పిల్లలకి నోట్లోనికి పెడతా ఉంటాం, లోనకి పెడతాం, నాలుక మీద ఎట్టం. మనం లోనకెడితే నాలుక మీద ఎడితే గెంటేస్తూ ఉంటారనమాట. అలాగ ఒక 5-6 నెలలు 7-8 నెలలు అయ్యిందనుకోండి, ఇంకక్కడి నుంచి వాళ్ళకి ఈ సెర్లాక్, నెస్టమ్ ఇవే కాకుండా ఆహారం మనం పెడుతూ ఉంటాం అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు మొట్టమొదటిసారి ఒక చిన్న బిడ్డకి కారంతో ఉన్నది పెట్టండి. చిన్నదే, మనం ఏం పెట్టగలదు, మనం తినే దాంట్లో జస్ట్ మన చెయ్యి వారి నోటికి అంటిస్తే చాలు, నాలుక నుంచి నురుగులు కక్కేస్తారనమాట. ఎంత ఏడుస్తారో, ఎందుకంటే అప్పుడు దాకా పాలు తాగిన వారు కాబట్టి కారం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఏడుస్తారు. అలాగని వదలం, నీళ్ళు పెడతాం, మళ్ళీ కారం పెడతాం. అలాగ వాళ్ళకి ఏమి నేర్పిస్తామంటే అన్ని ఆహార అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పిస్తాం. ఆహారం అలవాట్లు, అది తీపైనా, అది చేదైనా, అది కారమైనా అన్నిటినీ పెడుతూ ఉంటాం అన్నమాట. కారణం ఏంటి అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బలంగా తయారవ్వాలి అంటే ఇవన్నీ వాళ్ళకి పెట్టాలి. అలాగే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఎలాగున్నారు అంటే దేవుని దృష్టిలో ఒక పసిపిల్లలుగా ఉన్నారు. వీళ్ళు యుద్ధమే కానీ నిజంగా చూస్తే తిరిగి పారిపోతారు. యుద్ధము చూస్తే వీళ్ళు తిరిగి పారిపోతారు. కాబట్టి ఐగుప్తుకి వెళ్లకుండా వీళ్ళు ఉండాలి అనుకుంటే వీళ్ళని ఫిలిస్తీన్ దేశము గుండా కాదు నేను తీసుకెళ్ళవలసింది, నేను ఐగుప్తు దేశం గుండా అంటే ఎర్ర సముద్ర మార్గము గుండా తీసుకుని వెళ్ళాలి అని దేవుడు వీళ్ళకి ముందు ఎర్ర సముద్రాన్ని పరీక్షను పెట్టాడు. దేవుడు వీళ్ళకి ముందేమో సముద్రం కనపడుతుంది, వెనకాలేమో శత్రువులు కనపడుతున్నారు. ఇలాంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మోషే దగ్గరికి వచ్చి మోషేతో వారు ఇలా మాట్లాడారు. మోషే, నేను నీకు ముందే చెప్పాం కదా, ఐగుప్తు దేశంలో నుంచి మనం వెలుపలకి తీసుకొచ్చేటప్పుడు నీకు ముందుగానే చెప్పాం. ఏమని? మేము నీతో రామని, దేవుడు నిన్ను పంపలేదని, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళలేవు అని అన్నీ చెప్పాం కదా. అక్కడేమో మమ్మల్ని అన్నీ నమ్మించి లేదు దేవుడు తీసుకుని వెళ్తాడు, మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశం దేవుడు మీకు ఇస్తానన్నాడు రెండని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చావు. మళ్ళీ ఏం చెప్పావు, మన ప్రయాణము కూడా 40 రోజుల్లోనే మనం వెళ్ళిపోతామని చెప్పావు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మాకేమో ముందేమో సముద్రాన్ని చూపిస్తున్నావు, వెనకాలేమో ఫరో యొక్క శత్రువు యొక్క సైన్యం కనపడుతుంది. ఇప్పుడు మేము ఏం చేయాలా, సముద్రంలో పడి చావాలా, తిరిగి మేము ఐగుప్తులకు దాసులం అవ్వాలా? నువ్వు చేసిన పని ఏంటి? ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ పెట్టావు అంటే ఇద్దరికీ మధ్యలో పెట్టావు మమ్మల్ని. ముందుకెళ్తే సముద్రంలో చచ్చిపోవాలి, లేదా ఫరో యొక్క చేతిలో మరలా మేము బానిసలుగా దాసులుగా వెళ్ళాలి. ఇదా నువ్వు చేసింది? ముందే మేము వెళ్తాము అన్నప్పుడే కదా చాలా సమస్యలు పెట్టాడు మమ్మల్ని. ఇప్పుడు మరలా మేము వాళ్ళకి దాసులమైతే ఇక ఫరో మమ్మల్ని అంత తేలిగ్గా వదలడు. నువ్వు చేసింది ఇది అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా?
మీరెందుకు నలిగిపోవాలి? మీరు నలగొద్దు, నేను మీ దేవుడును, నేను మీ పక్షంగా నేను ఉంటాను అని దేవుడు వీళ్ళకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 19 వచ్చినవండి. 14:19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక చీకటి కలిగెను గాని అది రాత్రి వీరికి వెలుగునిచ్చెను. సరే, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు అంటే, ముందేమో సముద్రం, ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకాలేమో ఫరో యొక్క సైన్యం కనపడుతుంది. వీళ్ళ మధ్యలో ఉన్నారు. మేఘం వీళ్ళకు ముందుంది, దేవుడు వాళ్ళకు ముందుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి మాకు ఇలా చేసావు, మమ్మల్ని ఎందుకు ఇలా నువ్వు పరీక్ష పెట్టావు, ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నప్పుడు ఆ దేవుడు, ఆ మేఘము లేక ఆ దేవదూత ఆయన ఏం చేశాడు అంటే, వాళ్ళకు ముందున్న దేవుడు వారి వెనకకు వచ్చాడు. ఇప్పుడు వారికి వెనకలకు వచ్చాడు. ఎందుకు వెనక్కి వచ్చాడు అంటే, వెనకాల తరుముతున్న సైన్యము చేతిలో నుండి తన ప్రజలను కాపాడాలి. ఇది ఆయన ఉద్దేశం. అవునా? మన దేవుడు మన ముందు మన వెనుక ఆవరించి ఉండే దేవుడు. అవునా? మన దేవుడు ఎవరో తెలుసా? నీ ముందు ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు. అంటే ముందు ఉన్న నీ సమస్యలను కానీ వెనక ఉన్న నీ శత్రువులు కానీ నిన్ను ముట్టకున్నట్లుగా నీ దేవుడే నిన్ను కాపాడగలిగిన వాడు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయములో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తూ, ఆయన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను. 52వ అధ్యాయము 12 వచ్చినవండి. 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీకు ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. సరే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఎవరైనా తరుముతుంటే వీళ్ళు ఏం చేయాలి? పారిపోవాలా? ఏదైనా సమస్య వస్తే వీళ్ళు త్వరగా సిద్ధపడాలా? కానీ వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి ముందు నడుస్తున్నవాడు వాళ్ళ దేవుడైన యెహోవా. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ముందు భాగాన్ని, ముందు ఉన్నవారిని కాపాడుతాడు, చివర ఉన్నవారిని కూడా కాపాడగలిగిన దేవుడు ఆయన. అందుకన్నాడు, మీ ముందు నీ వెనుక నేను ఆవరించి ఉంటాను, నా సైన్యము మిమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి మీకేది కూడా హాని చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అని అంటాడు కదా, ఒక కనుపాపను కాపాడినట్లుగా కాపాడాడట. అందుకని అంటాడు, ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అంటాడు ఆయన. అంటే తను నమ్ముకున్న తన ప్రజలను ఆ దేవుడు ఎంత కాపాడుతాడు అంటే, ఒక పసిబిడ్డను దేవుడు అంటే మనం ఎలా కాపాడుతామో అలాగే మన దేవుడు కూడా తను నమ్ముకున్న తన ప్రజలను అలాగూ కాపాడగలిగిన దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు, నీకు ముందుగా నేను వెళ్తున్నాను, నీకు ముందుగా నేను నడుస్తాను. ఎందుకు నేను నడుస్తాను అంటే, నేను నీ దేవుడిని కాబట్టి. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. సంఖ్యాకాండము, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన్ని జ్ఞాపకం చేసిన విషయాలు ఏంటో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. నీవు దానిని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోనుని, నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు
నీవును నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువు. యాలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నీవు నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండినట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మార్గములో తీసుకొస్తున్నప్పుడు మోషేను వారికి నాయకుడిగా నియమించి వీరిని చాలా దూరం తీసుకొచ్చేసాడు. 40 సంవత్సరాలు వీరిని తీసుకొచ్చేసాడు. ఎందుకంటే మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 40 సంవత్సరాలు, రోజును ఒక సంవత్సరంగా మార్చి 40 సంవత్సరాల్లో వీరు కనాను దేశం చేరాలి. మోషే వారిని ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే యోర్దాను నది దాకా తీసుకొచ్చేసాడు. యోర్దాను నది దాటితే కనాను, యోర్దాను నది దాటితే కనాను. యోర్దానికి యువతల వీలున్నారు, యోర్దానికి అవతల కనాను ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఈ ప్రజలను నువ్వు వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు. ఈ ప్రజల్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, కనాను నువ్వు తీసుకెళ్ళకూడదు. ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే మెరీబా జలముల యొద్ద ఆ ప్రజలు నీతో వాదించినప్పుడు వారి ఎదుట నీవు నన్ను మహిమపరచలేదు కనుక నువ్వు కనానులోనికి ప్రవేశించకూడదు, నువ్వు కనానులోనికి ప్రవేశించకూడదు. కాబట్టి ఇప్పుడు వారిని వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పే అన్నాడు. ఆ ప్రజలు అన్నారు, లేదు లేదు ఇక్కడ దాకా మేము వచ్చాము కాబట్టి ఇంక వెనక్కి తిరగము అన్నారు. వీళ్ళు వెనక్కి తిరగము అన్నారు. దేవుడు చెప్పాడు వద్దు, మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు అన్నారు లేదు మేము వెళ్తాము అన్నారు. అప్పుడు చెప్పాడు, నిజంగా కానీ మీరు ఆ కనాను దేశంలోని కానీ యోర్దాను దాటి అవతలకి వెళితే మీలో ఒక్కడు కూడా ప్రాణంతో తిరిగి రాడు అని చెప్పాడు ఆయన. వీళ్ళు అన్నారు లేదు లేదు మేము వెళ్తాము, వాళ్ళు జయించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాము అని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న అనాకీలు, అమాలేకీలు, అక్కడున్న ఆ జాతులు వారు వీళ్ళని కొట్టి చంపేశారు. ఎంతమంది అయితే వెళ్ళారో అంతమందిని కొట్టి చంపేశారు. వీళ్ళు మరలా తిరిగి రాలేదు. అప్పుడు చెప్పాడు, నేను చెప్పాను కదా మీరు వెళ్ళొద్దు అని చెప్పాను. ఎందుకు వెళ్ళొద్దు అని ఎందుకు వెళ్ళొద్దు అని అంటే మీతో కూడా మీ దేవుడు మీకు ముందుగా రావట్లేదు, అందుకే నేను వెళ్ళొద్దు అన్నాను అంటున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆయన చెప్పిన మాటను ఇదే మాట చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు ఒక మాట మీకు చూపిస్తాను. వారు ఆ మార్గము గుండా వారు వెళ్తాను అన్నప్పుడు వారిని వద్దు అని దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ వారు ఆయన మాట వినకుండా వారు వెళ్ళడం వల్ల వాళ్ళ చేతిలో వీళ్ళు చనిపోవలసి వచ్చిందండి. వాళ్ళ చేతిలో వీళ్ళు చనిపోవలసి వచ్చింది. అందుకని మోషే వాళ్ళ గురించి అంటాడు, నేను చెప్పాను కదా మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్తే మీరు నా మాట వినకుండా మీరు వెళ్ళారు అక్కడికి, కాబట్టి అందుకే మీకు ఇలాంటి శ్రమ వచ్చింది. దేవుడు చెప్పాడు కదా నేను మీతో కూడా రాను, మీరు వెళ్ళొద్దు అని చెప్పినా సరే మీరు వెళ్ళారు, అందుకే దేవుడు మిమ్మల్ని వారి చేతికి అప్పగించి మిమ్మల్ని చనిపోయేలా కొట్టించాడు అని వారికి చెప్తాడనమాట. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. క్షమించండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43-44 వచనాలండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43-44 వచనాలు. యాలయనగా అమాలేకీలు కనానీలు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు,
మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీలను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. సరే చెప్పాడు, వద్దు, వెనక్కి తిరగండి. దేవుడు వద్దంటున్నాడు. యోర్దాను ఇప్పుడు కాదు దాటవలసింది, ఇంకా సమయం ఉంది, అప్పుడు దాటుదాం యోర్దాను అని చెప్తే వీళ్ళు అన్నారు, లేదు లేదు ఇప్పుడే దాటుతామన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు, మీతో కూడా మీ దేవుడు రావట్లేదు, నా మాట వినండి. దేవుడు మనతో కూడా రాకుండా మనం ముందుకు వెళితే మనం ఓడిపోతాం. కాబట్టి మీరు వెళ్ళొద్దు అని మోషే చెప్పినప్పటికీ కూడా ఈ ప్రజలు మూర్ఖించి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ కూడా కొట్టి చంపేశారు వారు. అప్పుడు చెప్పాడు, నడండి వెనక్కి మరలా అని. మోషే వారిని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఇంక నువ్వు ఇక్కడ చనిపోవాలి, వీరిని నేను తీసుకుని వెళ్తాను కనానికి. అయితే నువ్వేం చేయాలంటే, నీ పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కాబట్టి అతన్ని నువ్వు అభిషేకం చేయి. అతడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని కనాను దేశములోనికి వెళ్తాడు, నువ్వు వెళ్ళకూడదు, అతడు తీసుకుని వెళ్తాడు అని దేవుడు యెహోషువ గురించి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. సరే మీరు చూపిస్తాను. సంఖ్యాకాండము దేవుడు వాళ్ళకి ఏమని జ్ఞాపకం చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పాడనమాట. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ఘనతలో కొంత ఘనత అతని మీద ఉంచి అతన్ని నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు అతన్ని అభిషేకం చెయ్యి, ఎందుకంటే అతడే నాయకుడిగా ఉంటాడు అన్నాడు ఆయన. 27వ అధ్యాయము సంఖ్యాకాండము 17-18 వచనాలండి. 27, 17, 18 వచనాలు. వారికి నాయకుడిగా ఉండినట్లు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడుగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ గలతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము వలన ఆ ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలెను. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఈ సర్వ సమాజము కాపర్లేని గొర్రెల వలె చెదిరిపోతారు అని నువ్వు అంటున్నావు కదా, ఇక నేను చనిపోతాను అంటున్నావు, నేనేమి ఇక కనాను దేశంలోకి వెళ్ళనన్నావు. మరి ఇన్ని లక్షల మంది జనాంగాన్ని ఇప్పుడు ఎవరు తీసుకువెళ్తారు? వీళ్ళందరూ కాపర్లేని గొర్రెల వలె చెదిరిపోవడమేనా? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? నన్నేమో ఇక్కడ తీసుకెళ్ళిపోతాను అంటున్నావు, మరి వీళ్ళని ఎవరు తీసుకెళ్తారు? అప్పుడు చెప్పాడు, లేదు లేదు, నేను ఒకరిని నియమించాను, అతను తీసుకుని వెళ్తాడు, నువ్వు కాదు తీసుకెళ్ళు. కాబట్టి యెహోషువని దేవుడు అక్కడ ఏర్పరచుకున్నాడు, ఇతడు తీసుకుని వెళ్ళాలి. అందుకనే మోషే యెహోషువ మీద చేతులుంచి తన ఆత్మలో కొంత అతని మీద ఘనత ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేని ఎలాగైతే సన్మానించారో గౌరవించారో యెహోషువను కూడా ఆ రోజు నుంచి గౌరవించడం ప్రారంభించారు. ఇక్కడి నుంచి యెహోషువ యొక్క చరిత్ర ప్రారంభించబడుతుందన్నమాట. అందుకనే ఈ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా వెళుచున్నాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు అని ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాడంటే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడిని యెహోవాని ఎందుకు అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు
ఒక పసిపిల్లల లాంటి వారు. యుద్ధం చేయడం అంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళ శ్రమ, ఏదైనా సమస్య వస్తే ఇలా తట్టుకునే శక్తి కూడా వీళ్ళకి లేదు. తట్టుకునే శక్తి లేదు. అందుకనే వాళ్ళకి ఏది తక్కువ వచ్చినా వారు దేవుడి మీద సనుగుతూనే వచ్చారు. ఆహారం లేదని, మాంసము లేదని, మాకు అది లేదు ఇది లేదు అని వీళ్ళు సనుగుతూ వచ్చేవారు. వీళ్ళు సనిగే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎదగలేనివారు. అందుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత వారికి ముందుగా దేవుడు నడుస్తున్నాడు అన్నమాట. దేవుడు ఎంతకాలమైతే ఇశ్రాయేలు ప్రజల ముందు నడుస్తూ వచ్చాడో అంతకాలము తన ప్రజలకు అన్ని వైపుల నుంచి కూడా విజయమే కలిగింది. దేవుడు ఎందుకు ముందు నడాలి? ఆయన వెనకాల ఉండొచ్చు కదా, ముందే ఎందుకు ఉండాలా అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ముందు ఎందుకు నడాలి అంటే నడిచేవాడికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఇతడు జయించగలిగిన శక్తి వీళ్ళకు ఉండాలన్నమాట. లేకపోతే అది అవ్వదు. సరే, చూపిస్తాను. సంఖ్యాకాండములో దేవుడు ఇలాగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కొరకే ఆయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8. క్షమించండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదిన గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి మరి ఒక యుద్ధం వచ్చిందండి. మళ్ళీ వీళ్ళు బానిసలుగా అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వీరికి అంటే ఈ యొక్క యాబీను రాజు చేతిలోనికి వీళ్ళు కనానీల రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించాను. ఈ యాబీను మరి చాలా బలమైన వాడు. అది ఇతని గురించి సీసెరా తన సైన్యాధిపతి అన్నమాట. ఇశ్రాయేలు ప్రజల్ని బహుగా బాధ పెట్టినవాడు వీడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీరిని విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడట. అతడే బారాకు. ఈ బారాకుని ఎన్నుకున్నప్పుడు ఈ లెప్పిదోతి అంటే ఈ దెబోరా ఆమెకి మాట చెప్పింది, బారాకు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది శూరులను తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు. మీ దేవుడిన యెహోవా మీకు ముందుగా వెళ్ళి వారిని మీ చేతికి అప్పగించి వారిని జయించేలాగా చేయగలుగుతాడు. కాబట్టి మీరు వెళ్ళండి, నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఈ బారూక్ ఏమన్నాడంటే, లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే యుద్ధానికి నాతో కూడా నువ్వు రావాలి. నువ్వు వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. అప్పుడు ఈమెమన్నది, నేను వచ్చాననుకో నీకు ఘనత కలగదు. నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి నువ్వు నిజంగా యుద్ధం చేస్తే ఆ ఘనత నీకు కలుగుతుంది. నేను కానీ వచ్చాను అంటే ఆ ఘనత నీకు కలదు. నేను ఎందుకు కలగదు అంటున్నానంటే, నేను వచ్చాను అంటే దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు కాబట్టి. ఎందుకంటే అప్పుడు ఆమె న్యాయాధిపతి, వాళ్ళకి ప్రవక్తని అన్నమాట. ఏది జరిగేది జరగబోయేది ఆమె చెప్తుందన్నమాట, దేవుని ప్రవక్తని. కాబట్టి ఇప్పుడు ఈమె నేను వచ్చాను కాబట్టి యుద్ధం నీకు జయం కలిగింది అని అందరూ నన్ను అంటారు, కాబట్టి నేను రాను అని చెప్పింది ఆమె. కానీ నేను అన్నాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని చెప్పాడు. సరే నేను వస్తాను, అయితే చెప్తున్నాను చూడు, యుద్ధములో మాత్రం సీసెరా అతని సైన్యాధిపతి రాజు కూడా, ఈ యాబీను రాజు కూడా నీ చేతిలో చచ్చిపోయాడు. ఒక ఆడదాని చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఆ ఘనత వాళ్ళు పొందుతారు కానీ నువ్వు పొందవు అని చెప్పింది. అంటే ఇతడు ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, నేను వెళ్ళమని నీకు చెప్పాను కానీ నువ్వు భయపడి వెళ్ళనంటున్నావు, కానీ యుద్ధం చేసిన ఆ ఘనత మాత్రం నీకు రాదు.
నిజమే కదా. ముందు నడిచేవాడు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఈ లోకములో బలమైనవి 3 ఉన్నాయంట, తర్వాత 4 ఉన్నాయి అంటాడు. ఎవరికైనా నువ్వు భయపడి వెనుకకి తిరగని బలమైన వాటి ఈ 4 కూడా. అందులో 4వది, ఆ 3వది ఆ సైన్యమునకు ముందు నడుచు రాజు. రాజు అనేవాడు యుద్ధము జరుగుతుంది అంటే యుద్ధానికి ముందు రాజు ఉండాలి, ఆ తర్వాత సైన్యం ఉండాలి. అంతేకాని సైన్యాన్ని ముందు పెట్టి రాజు వెనకాల ఉంటే ఆ యుద్ధం సరైన యుద్ధం కాదు, ఆ రాజు సరైన వాడు కాదన్నమాట. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ముందుండు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ బారాక్ అంటున్నాడు, లేదు లేదు నేను వెనకాల ఉంటానే కూడా ముందు ఉండను, నువ్వు వస్తేనే నీతో కూడా యుద్ధానికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అన్నాడు. చెప్పిందామె, నీకంటే ముందుగా నీ దేవుడు వెళ్ళి వాళ్ళని కలతపరిచి వారిని మీ చేతిలో ఓడిపోయేలాగా చేస్తాడు మీ దేవుడు, నువ్వు వెళ్ళు అని చెప్పింది. అయినా సరే ఈయన నమ్మలేదు. వెళ్ళారు, ఈమెను కూడా తీసుకుని వెళ్ళాడు, ఈ దెబోరా కూడా వెళ్ళింది. కానీ యుద్ధము జరిగింది. దేవుడు ఆ యుద్ధములో వారిని కలతపరిచాడు. యాబీనుని సీసెరాను దేవుడు కలతపరిచి దేవుడు అతని రథచక్రాలు ఊడిపోయేలాగా చేసి వాళ్ళని ఇశ్రాయేలు ప్రజల ఎదుట నిలవకుండా దేవుడు చేశాడు. అందుచేత ఆనాడు ఇశ్రాయేలీలు ఆ యాబీను రాజును సీసెరాను తరిమి కొట్టి చంపేశారన్నమాట. ఈ యాబీను రాజు పారిపోతూ, సీసెరా పారిపోతూ అలసిపోవడం వల్ల ఒక ఇంట్లోకి దూరాడనమాట. ఒక స్త్రీ ఒక పగ్గపు మేక తీసుకొని కణతల్లో నుంచి దిగ్గొడేసిందనమాట. ఇలాగ చచ్చిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ముందుగా వెళుతున్నప్పటికీ కూడా బారూకు ధైర్యం చేయలేకపోయాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడవాలనుకుంటున్నాడు. ఆయన వాళ్ళకి పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు ఉండి వారిని ఎందుకు దేవుడు వెంబడిస్తున్నారు, వాళ్ళు ముందుగా ఎందుకు నడుస్తున్నాడు దేవుడు అంటే, తన ప్రజలను అన్నిటినీ తట్టుకునేలాగా వారిని తయారు చేయాలి అంటే ముందు వీరిని బలపరచాలి. వారిని బలపరచడం కొరకే దేవుడు వాళ్ళని ముందుగా ఈ రెండిటి మధ్య పెట్టాడనమాట. ముందు సముద్రము పెట్టాడు, రెండవది శత్రువు యొక్క సైన్యాన్ని వెనక పెట్టాడు. ఈ రెండిటి మధ్య వీరు ఏం చేయగలుగుతారు, ఎలాగ ఉంటారు. ఎప్పుడైతే ఈ పరీక్ష వాళ్ళకి ఎదురయ్యిందో అప్పుడు వారు సనగడం మొదలెట్టారు. కానీ దేవుడు వాళ్ళ ముందుగా ఉన్న దేవుడు వెనక్కి వచ్చి వెనకాలన్న వారిని, వీళ్ళకి ముందున్న వారు నడిచే వాళ్ళకి వెలుగునిచ్చాడు. వెనకాలను వచ్చుతున్న ఆ ఫరో యొక్క సైన్యానికి చీకటి కమ్ము చేశాడు. ఆయన చీకటి కమ్ము చేశాడు. ఎందుకు అంటే తమ దేవుడు వాళ్ళకు ముందుగా నడవకపోతే వాళ్ళు విజయం పొందలేరండి, విజయం పొందలేరు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనం ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే, మన మార్గమును సరళము చేయాలని, మనల్ని కాపాడాలని. రక్షించబడిన నీవు నేను కూడా రక్షణ పొందిన తర్వాత మన ముందు లోకముంది, మన వెనుక శత్రువు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు మనకి ఎలా చూపిస్తూ వచ్చాడంటే, ఒక మాదిరి వీళ్ళు ఒక మాదిరి అట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మనకి ఒక దృష్టాంతములుగా ఉంచాడండి. ఆయన 11వ వచనం అండి, 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. సరే, ఇవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయి అంటేనట, వారికి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలన్నీ రాసుంచాడట. ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు దేవుడు మన ముందు ఇలాగ అన్ని విషయాల్లో చూపిస్తున్నాడు అంటే, మీకు మాదిరి, ఇవన్నీ మీకు దృష్టాంతములు. వారికి ఎలాగైతే సంభవించాయో మీకు కూడా ఈ ప్రయాణములు అలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. అప్పుడు నేను ఎంత తోడుగా ఉంటానో మీకు తెలియాలి. వారిని ఐగుప్తు నుంచి కనాను దేశంలోనికి తీసుకుని వెళ్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనల్ని ఈ భూలోకములో నుండి పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం కూడా ప్రయాణములో ఉన్నాం, యాత్రలో ఉన్నాం. అందుకని ఈ యాత్రా కాలములో ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకొని అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ యాత్రా కాలం అంతట్లో కూడా నీ దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడనమాట. అందుకని నీ ముందు నీ వెనక ఆయన ఆవరించి, ముందు నీకు లోకం కనపడుతున్నా, వెనకాల నీ శత్రువైన సాతానుడు ఉన్నా, దేవుడు
అన్ని సమస్యల్లో నుంచి నీ ముందున్న సమస్యను అంటే లోకాన్ని జయించే శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. నీ వెనక ఉన్న సాతానుని కూడా జయించే శక్తిని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. అందుకనే నువ్వేదో మధ్యలో ఉన్నావు అని యేసుప్రభుని ఎరిగిన తర్వాత నువ్వు కలత పడవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే నీతో కూడా నడిచేవాడు, నీతో కూడా ఉన్నవాడు, నీ ముందర నడుస్తున్నవాడు ఆ దేవుడైన యెహోవా లేక నీ దేవుడైన యేసుప్రభువారు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎందుకు ఈయన ముందు నడుస్తున్నాడు అంటే మనకి ఈ లోకములో బ్రతకడం అంటే ఏంటో చూపించాలా. బ్రతకడం అంటే ఏంటో చూపించాలా. బ్రతకడం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చచ్చిపోయేదాకా పోరాటముతోంటే వాడు బ్రతుకంతా కూడా పోరాటమే. పోరాటములని జీవితమే లేదండి. పోరాటములని జీవితం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఎట్టుపోయినా, మేము ఎక్కడికి వెళుతున్నా మా జీవితంలో పోరాటమే పోరాటం. లోనేమో భయాలు ఉన్నాయి, వెలుపటవేమో పోరాటాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితం అంతా కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనం యేసుప్రభువుని రక్షించుకున్న నాటి నుంచి ఈ లోకాన్ని ముగించి విడిచిపెట్టేదాకా కూడా మన జీవితం అంతా పోరాటముతోటే కూడింది. మీరు చూడండి, ఐగుప్తు దేశముల నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి కనాను దేశము చేరేంత వరకు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూనే వచ్చారు. వీరికి ఎన్ని యుద్ధాలే. అన్ని యుద్ధాలు చేసిన తర్వాతే వీరు కనానులోనికి ప్రవేశించారు. అలాగే నీవు నేను కూడా పరలోక రాజ్యము చేరేంత వరకు ఈ లోకములో మన జీవితం అంతా కూడా యుద్ధాలే. మనం అన్ని పోరాటాల గుండానే వెళ్ళాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం యేసుప్రభువుని అంగీకరించామో, దేవుని బిడ్డలుగా చేయబడ్డామో ఆ రోజు నుంచి మన జీవితంలో ఇవన్నీ యుద్ధాలు, పోరాటములు, వీటిలో నుంచే మనం వెళ్ళవలసిన వారము. ఇవన్నీ మనకి ఒక విజయానికి గల మొదటిగా మరి వీటిని మనం దాటవలసిన వారు ఉంటున్నామండి. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీ ముందర నేను నడిచేవాడు యెహోవా. నీకు ముందుగా ఎందుకు నడుస్తున్నాను అంటే, ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశం చేరేంతవరకు కూడా వీళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వీళ్ళు యుద్ధాన్ని చూస్తే వెనక్కి తిరిగిపోతారు. వీళ్ళు వెనక్కి తిరగకుండా ఉండి వాళ్ళ కనాను దేశంలో చేర్చాలి అంటే నేను వీళ్ళకి ముందు నడవాలి. వీళ్ళకి ముందు నడవాలి అంటే వీళ్ళ ముందు నేను యుద్ధ సన్నద్ధులుగా సిద్ధపరచాలి అని దేవుడు వీళ్ళను ఈ రెండు పరిస్థితుల గుండా దేవుడు పెట్టాడు. మొట్టమొదటి పరీక్ష, మొదటేమో సముద్రాన్ని చూపించాడు వాళ్ళ ముందు, వెనకాలేమో ఫరో యొక్క సైన్యాన్ని, శత్రువులను చూపించాడు దేవుడు. వీళ్ళు రెండింటి మధ్య ఉన్నారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వీళ్ళని కాపాడతాడా కాపాడలేడా అనేది వీళ్ళ అనుమానం. కానీ దేవుడు మాత్రం ఎందుకు అనుమానించలేదు. ఆయన ముందే చెప్పాడు, మీరు వెళుచున్న మార్గములో నేను ఒక దూతను పంపుతాను. ఆ దూత మిమ్మల్ని కనాను దేశము చేర్చేంతవరకు ఆయన మీతో ఉండి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఆయనకి మీరు కోపం పుట్టించొద్దు. ఆయనకి వ్యతిరేకంగా మీరు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. ఆయన కోపం పుట్టించారా ఆయన మిమ్మల్ని సంహరిస్తాడు. ఆయన మిమ్మల్ని బ్రతకనివ్వడు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా మీరు ఏది చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అని దేవుడు వాళ్ళకు ముందే చెప్పి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన్ని. అందుకనే ఈ మార్గములో ఈ 40 సంవత్సరాలలో దేవుడు వారితో కూడా ఉండి వారిని కాపాడుతూ వస్తున్నాడు ఆయన. అందుకనే మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దూడను చేసుకుని పూజించినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పాడు, మోషేతో చెప్పాడు, మోషే ఈ ప్రజలతో కూడా నేను రాను, ఈ ప్రజలను తీసుకొని నువ్వే వెళ్ళిపో అన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే అన్నాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు వీరితో కూడా రాను అంటే అది ఎలాగా? నువ్వు రావాలి, నువ్వు ఇలా చేయకూడదు. ఇప్పుడు నువ్వేమీ నాశనం చేస్తాను, చంపేస్తాను అంటున్నావు. ఎంతవరకు సమంజసం ఇది? వద్దు. ఇప్పుడు నువ్వు ఐగుప్తు దేశం నుంచి ఇంత దూరం తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళని చంపేస్తే చూసిన వాళ్ళందరూ నేనేమైనా మంచిగా చెప్పుకుంటారా? చెప్పుకోరు. అందుకనే నువ్వు మాతో కూడా రావాలి అని మోషే దేవుణ్ణి బ్రతిమాలాడన్నమాట. అప్పుడు అన్నాడు, సరే నేను వస్తాను, నా సన్నిధి మీకు ముందుగా వస్తుందన్నాడు అని చెప్పాడు. మోషే అన్నాడు,
ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు, మాకు ముందు ఎవరిని పంపిస్తావు నువ్వు అని అడిగాడు ఆయన. నిర్గమాకాండము 32వ అధ్యాయము. మోషే దేవుడిని అడిగిన మాట ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు కదా, మాకు ముందుగా నువ్వు ఎవరిని పంపిస్తావు అని అడుగుతున్నాడు ఆయన. 32వ అధ్యాయము, క్షమించండి 33వ అధ్యాయము 12 వచ్చినవండి. 33:12. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని నిన్ను. మోషే దేవునితో మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పాడు దేవుడు, అయితే నా సన్నిధి మరలా మీకు ముందుగా వస్తుంది, నా రండి నేను తీసుకుని వెళ్తాను. ఎందుకు అలా తీసుకుని వెళ్ళమంటున్నాడంటే, ప్రభువా నువ్వు రాలేకపోతే, నువ్వు మాతో కూడా ఉండకపోతే మమ్మల్ని కొట్టి చంపేస్తారు. మా శత్రువులు, మా ముందున్న వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపేస్తారు. ఎందుకంటే మాకు యుద్ధం తెలియదు, అంత బలం లేని వారము, అంత శక్తి లేని వారము. కాబట్టి నువ్వు మాతో కూడా ఉండాలి, ఖచ్చితంగా నువ్వు ఉండవలసిందే. నువ్వు రాను అంటే, నువ్వు ఉండను అంటే మేము మాత్రం నిన్ను వదలం, ఒక్క అడుగు కూడా ముందుకెయ్యం, ఇక్కడే ఉండిపోతాము అంటున్నారు. 32వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వెళ్ళెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చిదనని, వారి నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పుతివనెను. చూసావా, ఇప్పుడు నువ్వు మార్గ మధ్యలో ఇలా మమ్మల్ని వదిలేస్తావా? ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే మమ్మల్ని మా శత్రువులు బ్రతకనిస్తారా? మమ్మల్ని కొట్టి చంపేస్తారు. కాబట్టి నువ్వు మాతో కూడా రావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళకు ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే, వాళ్ళని బలంగా తయారు చేయాలి, వారిని అన్నిటినీ తట్టుకునే శక్తిలోనికి తీసుకొని రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే యెహోషువతో దేవుడు చెప్పాడు, మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాడనమాట. మీకు ముందుగా మీ దేవుడిని యెహోవా వెళ్తున్నాడు, మీకు ముందుగా మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడు, కాబట్టి మీకు జయం కలుగుతుంది. మీరేమీ చేయవలసిన పని లేదు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే మీకు ముందు నడిచేవాడు మీ దేవుడు. మీరు నిలిచి ఉంటే చాలు, మీరు నిలబడంటే మీ పక్షంగా దేవుడు యుద్ధాలు చేయగలుగుతాడు. అలాగని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ముందు నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్తున్నప్పుడు ముందున్న లోకమునున్న తన విరోధులు, తన శత్రువులు, తమ పగవారు అనేక మంది మనుషులు కనపడుతున్నారు వారి ఎదుట. వాళ్ళని తట్టుకోవడం వీళ్ళకి శక్తి కాదు. మీరు చూడండి ఎన్ని యుద్ధాలు చేశారు వీరు, ఎలాంటి బలమైన యుద్ధాలు చేశారో. అలాంటి పరిస్థితుల్లో దేవుడే వాళ్ళకి సహాయం చేశాడు. వీళ్ళేమీ యుద్ధం చేయలేదండి, అసలుకి యుద్ధమే తెలియని వాళ్ళు వీళ్ళు, యుద్ధ నేర్పరతనమే రాదు వీళ్ళకి. కానీ అన్ని పరిస్థితుల్లో దేవుడు యుద్ధం ఎలా చేయాలో వీళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు, యుద్ధం చేయడం నేర్పించి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి యుద్ధాన్ని చేశారు. ఎవరితో యుద్ధం చేశారు అంటే అమాలేకీలతో యుద్ధం చేశారు. వీళ్ళు యుద్ధం అమాలేకీలతో చేశారు. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళే ముందు మోషే చెప్పాడు. మోషే ఏం చెప్పాడంటే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్లో యుద్ధ సన్నద్ధులైన, యుద్ధం చేయగలిగిన వారిని నువ్వు తీసుకొని యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళమని చెప్పి మోషే యుద్ధానికి వెళ్ళలేదు.
యెహోషువను మాత్రమే వెళ్ళమన్నాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్లో యుద్ధ సన్నద్ధులైన వారిని యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు. మోషే కొండ ఎక్కి కొండ మీద నిలబడి ఉన్నాడు. అక్కడ అహరోనును, హూరు, మోషే వీళ్ళు ముగ్గురు కొండెక్కారు. యెహోషువ యుద్ధ సన్నద్ధులైన వారిని యుద్ధానికి తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అనమాట. అమాలేకీలతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధము ఎవరికి బలం ఉంటే వాళ్ళు నెగ్గాలి, అంతేనా? యుద్ధం చేసేటప్పుడు అమాలేకీలకు బలం ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవాలి, ఇశ్రాయేలు ప్రజలకు బలం ఉంటే అమాలేకీలు ఓడిపోవాలి. ఇక్కడ అలా జరగలేదు యుద్ధం, అవునా? నిర్గమాకాండము యుద్ధం ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. 17-11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇదేంటి? యుద్ధం ఎలా చేయాలా? ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలవాలా. కానీ ఇక్కడ యుద్ధం అలాగల జరుగుతలేదట. మోషే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీలు గెలిచారట, మోషే చేతులు కిందకి దింపితే అమాలేకీలు గెలిచారట. యుద్ధం ఎవరు చేస్తున్నారు? మోషే చేస్తున్నాడా, యెహోషువ అమాలేకీలు చేస్తున్నారా? అమాలేకీలు యెహోషువయు యుద్ధం చేస్తున్నారు. మోషే, అహరోను, హూరు కొండ మీద ఉన్నారు. కానీ మోషే చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలు నెగ్గారంట, మోషే చేతులు దించినప్పుడేమో అమాలేకీలు గెలిచారట. ఇదేంటి అర్థం కావట్లేదు. యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు యుద్ధం. ఆలగాది చేసేది యుద్ధం, దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ అహరోను, హూరు ఆ విషయాన్ని చూశారు. మోషే తన చేతులు ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చేతులు దింపితే అమాలేకీలు గెలుస్తున్నారు. కాబట్టి ఎలాగ కుదరదని ఏం చేశారంటే మోషేని ఒక రాయి తీసుకుని వచ్చి రాయి మీద కూర్చోబెట్టారన్నమాట. కూర్చోబెట్టి అతను 2 చేతులు సాయంకాలం వరకు కిందకి దింపకుండా అహరోను ఒకవైపు, ఊరు ఒకవైపు 2 చేతుల కింద తన భుజాలను పెట్టి నిలబడ్డారనమాట. చూడండి వాళ్ళు ఏం చేశారంటేనట 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును అతని జనులను గెలిచెను. అదట యుద్ధము ఎలా చేశారు అంటేనంట, మోషే తన చేతులు సూర్యుడు అస్తమించేంతవరకు కిందకి దించలేదట. అలాగే దించకుండా అహరోను, ఊర్లు చెరుకు వైపు తన చేతులు ఆదుకోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారంట. అసలు గెలవడానికి యుద్ధం ఎవరు చేసినట్టు? యెహోషువ చేశాడా? యుద్ధం? ఒకవేళ యెహోషువ చేస్తుంటే యెహోషువకే యుద్ధంలో జయం కలిగింది కాబట్టి యెహోషువ యుద్ధం చేశాడని చెప్పాలి. కానీ అలాగే లేదు. మోషే తన చేతులు ఎత్తడం వల్లే యెహోషువ యుద్ధంలో జయం పొందాడు. ఇప్పుడు మోషే చేతులు ఎత్తడం వల్ల యుద్ధంలో జయం పొందారంటారా? మోషేలో కూడా ఏమీ లేదు. ఆ దేవుడు ఆయన చేస్తున్నాడు యుద్ధం అంతే. వీళ్ళ చేతుల్లో ఏమీ లేదండి, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అందుకనే మన దేవుడైన యెహోవా, లేక మన పితరుల దేవుడైన ఆ యెహోవా వాళ్ళకు ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే వీళ్ళని బలపరచాలని, వీరిని స్థిరపరచాలని. అందుకనే వీరినట మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కనాను దేశము చేరేంత వరకు 40 సంవత్సరాలలో వీళ్ళు ఎక్కడెక్కడ దిగారు, వీళ్ళ నివాస స్థలాలేంటి, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, వీళ్ళ ప్రయాణము ఎక్కడికి చేరారు, ఈ మార్గంలో వీరు ప్రయాణం చేసినవన్నీ కూడా వాళ్ళు ఆగిన ప్రతి చోటు కూడా
ఆత్మ సంబంధమైన ఒక అర్థాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నుంచి వీళ్ళు బయలుదేరి వారు వచ్చినప్పుడు యోతాము నుండి, సుక్కోతులో నుండి వాళ్ళు బయలుదేరి యోతాము ప్రాంతములోనికి దిగారట. ఇలా మొట్టమొదట అంటే సుక్కోతు లోయ నుండి వారు ప్రయాణమై సాగి యాతాములో దిగారట. వీళ్ళు మొట్టమొదట బస చేసిన స్థలము, ఇలా బస చేసిన స్థలం అంట. అంటే ఇక్కడ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం చెప్తున్నాడు అనమాట. సుక్కోతులో నుండి వీళ్ళు బయలుదేరారు అంటేనంట, అక్కడ సుక్కోతు అనగా పర్ణశాలలు అనే అర్థం అంట. పర్ణశాలలు అంటే వారు నివాసముగా చేసుకున్న ఆ పర్ణశాలను విడిచి వారు యాతాములోనికి వచ్చారంట. అంటే యాతాము అనగంట స్థిరత్వము లేక నిత్యత్వము అనేది. వీళ్ళు అక్కడ వారు ఉన్న స్థలం నుంచి అక్కడ సుక్కోతు నుండి వీరు ప్రయాణమై యాతానులోనికి వారు దిగొచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి అక్కడ స్థిరత్వాన్ని ఇచ్చాడట. వారి నిత్యత్వం అన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా వీళ్ళు ప్రయాణం చేసిన స్థలాలన్నిటిలో కూడా దేవుడే వాళ్ళకు ముందుగా నడుస్తూ వాళ్ళని దేవుడు స్థిరపరుస్తూ వస్తున్నాడు ఆయన. అందుకనే ఐగుప్తు దేశం నుంచి వారు బయలుదేరినది మొదలుకొని కనాను దేశం వరకు చేరేంత వరకు ఈ దేశాలన్నీ వారు జయించారు. వాళ్ళ దేశం ఎంత గొప్ప దేశం అయిపోయిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచములో వాళ్ళంతా విస్తరించిన దేశం ఇంకొకటి లేదనమాట. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా ఐగుప్తు దేశము తర్వాత పెద్ద దేశం ఏదైనా ఉంది అంటే ఇశ్రాయేలు ప్రజలు జయించిన దేశమే. వాళ్ళు అన్ని దేశాలు జయించారు. వాళ్ళు అక్కడి నుంచి మీరు చూస్తే, మీరు యెహోషువ గ్రంథాన్ని చదివితే సముద్రం యొక్క తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు, ఉత్తరము నుంచి దక్షిణం వరకు వీళ్ళ హద్దులు ఏంటో తెలుసా? సముద్రమే వీళ్ళ హద్దులు. అవునా? మీరు బైబిల్ చదవండి. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళ హద్దులు అంటే సముద్రం నుంచి సముద్రం వరకు మధ్యలో ఉన్న దేశాలన్నింటినీ జయించుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు. అన్నిటినీ ఒక్కసారి కూడా వీళ్ళు ఓటమి చూడలేదు. కారణం ఏంటి అంటే వీళ్ళ ముందు నడుస్తున్నవాడు మనిషి కాదు, దేవుడు. వీళ్ళ దేవుడు వీళ్ళ ముందు ఎప్పుడైతే నడుస్తున్నాడో వీళ్ళ విరోధులకు విరోధి అవుతున్నాడు, వీళ్ళ శత్రువులకు శత్రువు అయ్యి వారిని జయించి వారిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళడమే ఆయన గురి. అదే దేవుడు ఏ రోజు నీకు కూడా నాకు కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ రోజునైతే నిన్ను రక్షించానో, ఏ రోజునైతే నా బిడ్డలుగా నిన్ను చేసుకున్నానో ఆ రోజే నీకు ఈ రెండంతల పోరాటం నీకుంది. ఒకటి, నీకు ముందు కనిపించేది ఏంటో తెలుసా? లోకం. ఈ లోకంలో ఎవరున్నారు తెలుసా? మనుషులు. ఎలాంటి మనుషులు, ఎలాంటి ప్రజలు ఉన్నారు? నిన్ను ద్వేషించేవారు, నీ మీద పగపట్టినవారు, నీ విరోధులు, నీ శత్రువులు. ఎందుకు నీ శత్రువులు అవుతున్నారు? ఎందుకు నీకు విరోధులు అయ్యారు? ఎందుకు నీకు పగవారిగా మారిపోయారు? నువ్వేం చేసావని? పోనీ యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరికైనా శత్రువులా, పగవారా, హింసించేవారంటే వీళ్ళెవరిని హింసించిన వారు, బాధ పెట్టిన వారు, ఒకరిని పగపట్టలేని వారు. ఇలాంటి వారికి శత్రువులు ఏంటి? ఇలాంటి వారికి శత్రువులు ఏంటి? నువ్వు ఎవరినైనా ఏమైనా చేసావంటే ఎవరిని చేసింది ఏమీ లేదు. మరి నీకు ఏళ్ళతో నీకు శత్రుత్వం ఏంటి? లోకం. అందుకన్నాడు, ఏ రోజునైతే నేను నమ్ముకుంటున్నావో ఆ రోజు నుంచే ఈ లోకములో నీకు శ్రమలు మొదలవుతున్నాయి. ఈ లోకములో నీ బంధువుల చేత, నీ కుటుంబీకుల చేత, లోకములో దేవుని ఎరగని వారి చేత నీకు ఈ కష్టాలు మొదలవుతున్నాయి. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో అంటాడు, చీకటి వెలుగుని ఎలాగైతే ద్వేషిస్తుందో, దుర్నీతి నీతిని ఎలాగ ద్వేషిస్తుందో, దేవుని ఎరిగిన దేవుని ప్రజలను దేవుని ఎరగిన వారు ఇలాగూ బాధ పెడుతున్నారట, ఇలాగూ హింసిస్తున్నారట. యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు ఈయన జ్ఞాపకం చేశాడు. చూపిస్తాను మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఇక్కడ ఆయన ఏమన్నాడు అంటే 15వ అధ్యాయము 16 వచ్చినవండి. 15, 16 క్షమించండి, అది కాదు, 18 వచ్చినవండి. 18 వచ్చినం. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల
లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంట? దేవుడు లోక సంబంధి కాడు గనక మనం కూడా లోక సంబంధులం కాదట. అంటే లోక సంబంధులు అంటే లోకములో ఉన్న వాటిన్నిటినీ జరిగించేవాళ్ళు లోక సంబంధులు, లోకములో ఉన్న వాటన్నిటినీ వ్యతిరేకించేవాళ్ళు దేవుని సంబంధులు. ఇంతే తేడా. చాలామంది అంటారు, ఏమోనమ్మా ఈరోజు ఎవరి దేవుని బిడ్డలో కారు చెప్పలేకపోతున్నాం అంటారు. వీళ్ళకి ఏం తెలియదట. అందరూ అంటే బైబిల్ పెట్టుకున్నారట, అందరూ గుడికి వెళ్తున్నారట, అందరూ యేసుని నమ్ముకున్నారట. ఎవరి దేవుని బిడ్డలో కారో తెలియట్లేదా? తెలియకపోవడం అంటూ ఏముండదండి. అందుకన్నాడు, ఎవరు దేవుని బిడ్డలు కారు అంటే లోక సంబంధమైన కార్యకలాపాలు చేసే వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు కారు. లోక సంబంధమైన కార్యకలాపాలు చేయని వారే దేవుని ప్రజలు. ఇంతే. దేవుని ప్రజలకి దేవుని ప్రజలు కాని వారికి తేడా ఏంటి అంటే ఇదే తేడా. అందుకనే లోకం చేసినట్లుగా మనం చెయ్యం. లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు మనం చెయ్యం. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఈ లోక సంబంధమైన దేనినైనా మనం చేస్తే మనం దేవుని పిల్లలం కాదు. అందుకన్నాడు, ఈ లోకములో ఎన్నో ఆచార సంబంధమైన పద్ధతులు ఉన్నాయి. మనుషుల యొక్క ఆచారములే దేవుని యొక్క పద్ధతులుగా బోధిస్తుంది ఈనాడు లోకం. బైబిల్ ఎలా ఉంది కదా, దేవుడు ఇలా చేశాడు కదా, అలా చేశాడు కదా, నీకు అనుకూలంగా మార్చేసుకుంటున్నావు బైబిల్ని కదా. చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పాడు అంటే ఇదే మాట చెప్పాడు ఆయన. 15వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా ఆ దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలదా? ఎవరు క్రైస్తవుడు కాదో ఇక్కడే తేలిపోతున్నారు. మనుషులు ఎదుటే కనబడుతున్నప్పుడు ఇక దేవుడి దగ్గర ఇంకెన్ని ఉన్నాయి. అందుకని దేవుడు అన్నాడు, లోకములో నీకెందుకు శ్రమ కలుగుతుందో తెలుసా? నన్ను నమ్ముకున్నావు కదా. నన్ను నమ్ముకోవడం వల్ల, లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు చేయకపోవడం వల్ల నీకు శ్రమ కలుగుతుంది. నీకు ముందేముందో తెలుసా? నీకు శ్రమలు ఉన్నాయి. ఎవరి వల్ల నీకు శ్రమలు తెలుసా? నీ సొంత వాళ్ళ చేతే నీకు శ్రమలు. ఏ బంధువులు అనుకున్నావో, ఏ నా వాళ్ళు అనుకున్నావో, ఏ లోకములో దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారో అదే వాళ్ళకి సమస్య. ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలను ప్రశ్నించేది ఏంటో తెలుసా? మనం ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఎదురు తిరిగే మొదటి మాట ఏంటంటే, మేము మీ దేవుణ్ణి కూడా దేవుడు అంటాము, కానీ మీరు మాత్రం మా దేవుణ్ణి దేవుడు అనరు. ఒకటి. రెండవది వాళ్ళు అనేది ఏంటి తెలుసా? మీరు ఏది ఇచ్చినా మేము తింటాము, మేము ఇచ్చింది మాత్రం మీరు తినరు. ఇదేంటి? ఇదా వైరం రావాలంటే వాళ్ళకి మనకి ఏదైనా గొడవ ఉంది, కొట్లాట అయ్యండి, మనం ఏదో తిట్టుకుంటే ఏదో అది వైరం. కానీ వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవట్లేదట, మనం ఇచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారట. వాళ్ళు చెప్పేది మనం అంటలేదట, మనం చెప్పేది వాళ్ళు చేస్తలేదట. మీరు ఏది చేయమన్నా మేము చేస్తాం. వాళ్ళు ఎంత బలవంతం చేస్తున్నారు చూడండి. ఎందుకు? మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏం వ్యతిరేకులు మనం? వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకి వ్యతిరేకం. అదే ఒక క్రైస్తవుడు ద్వేషించబడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకి పడతలేదు. వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు. వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఇదే కదా ఈరోజు మన బంధువులతో, మన కుటుంబీకులతో, మన చుట్టుపక్కల ఉన్న వారితో మనకు వాదన ఏంటి అంటే, మన సమస్య ఏంటంటే ఇదే సమస్య. వాళ్ళ క్రియలు వేరు, మన క్రియలు వేరు. ఇదే కదా. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా లోకంతో కలవలేరు. లోకంతో కలవలేనప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అందుకే దేవునాడు, నిన్నెవరైతే ద్వేషిస్తారో వాళ్ళు నేను ద్వేషిస్తాను. నువ్వు కాదు ద్వేషించేది, నేను ద్వేషిస్తాను. అందుకనే దేవుడు నిర్గమాకాండం మనం చదువు కదా, నీ విరోధులకు నేను విరోధిని, నీ శత్రువులకు నేను
శత్రువుని. ఎందుకు నేను శత్రువుని అవుతున్నానంటే, నన్ను నమ్ముకున్న తర్వాత నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఎవరు వ్యతిరేకులైనా వారికి నేను వ్యతిరేకిని, వారికి వ్యతిరేకిని. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైతే శత్రువులయ్యారో, ఎవరైతే విరోధులయ్యారో వాళ్ళందరినీ నేలమట్టం చేసేసారు వీళ్ళు. వాళ్ళు వెళ్ళుచున్న ప్రతి మార్గములో దేవుడు వాళ్ళ శత్రువు అనేవాడిని లేకుండా చేశాడు. అదే దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీకు నాకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, ఎందుకు నేను నీకు ముందుగా వెళ్తాను అంటే, నీ మార్గమును కూడా నేను సరళం చేయాలి. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము. యేసుప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక మాట మీకు చూపిస్తాను. ఆయన ఏం చేశాడు అంటే, యేసుప్రభువారు ఈ భూమి మీద మరి ఉన్నప్పుడు ఆయన ఇలాగ చేశాడట. 14:26 వచనమండి, 26 వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనిరి. ఆయన సముద్రం మీద నడుచుట చూచి. ఎక్కడ నడుతున్నాడు యేసు ప్రభు? అది ఎందుకు మనందరికీ తెలుసు కదా, నీటి మీద ఎవరూ నడవలేరు. నీటి మీద ఎవరు నడవలేరు. నీటి మీద నడవాలి అంటే ఆ నీటి మీద ఏదో ఒక ఆధారం అనేది ఉండాలి. కానీ యేసుప్రభు వారికి నీటి మీద నడవడం అనేది ఆధారంతో పని లేదు. ఆయన దేవుడు. ఆయన అంటే ఈ లోకములో ఒక దేవుని బిడ్డ జీవించడం అనేది ఏంటో దేవుడు చూపిస్తున్నాడు. అందుకని అంటాను, యేసుప్రభుని నువ్వు నమ్ముకున్న తర్వాత నీ ఆధారము దేవుడు. అందరూ ఈ లోకంలో బ్రతకాలి అంటే ఏదో ఒక ఆధారం కలిగి ఉండాలి. కానీ దేవుని బిడ్డలు బ్రతకడానికి దేవుడు మాత్రమే వాళ్ళకి ఆధారమై ఉండాలి. దేవుణ్ణి ఎవరైతే తమకు ఆధారముగా చేసుకుంటారో దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టడు, ఎప్పుడు వదిలిపెట్టడు. దేవుడు వారిని సంరక్షించగలిగిన దేవుడు. మీకు ఎన్నోసార్లు చూపించాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయంలో ఆ యొక్క దావీదు లేతే సౌలు యోనాతాను యుద్ధానికి ఫిలిష్తీయుల మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ఆయన, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు ఒక నరుడు కాదు, ఒక దేవుడు అంటాడు ఆయన. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదట, దేవుడు. అందుకనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో ఫిలిష్తీయులను తుత్తినీలుగా ఓడించేశారు వారు. ఎందుకు ఓడించారు అంటే దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీకు ఆధారం ఏముండకూడదు. నీకు ఒక మాట చెప్తాను. దైవజనుడు భగత్ సింగ్ గారిని దేవుడు లండన్లో ఆయన దేవుని సేవకుడికి తను పిలిచి అతను తర్ఫీదు చేసిన తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు భారతదేశంలో మొట్టమొదటిగా 2 ఇంజనీరింగ్ కోర్సులు ముగించిన వాడు ఆయన ఒక్కడే. మొట్టమొదటిగా భారతదేశంలో 1929వ సంవత్సరంలో అగ్రికల్చర్ ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా 2 ఇంజనీర్ల కోర్సులు చదివి మొట్టమొదటి భారతదేశంలో ఎవరు అంటే భగత్ సింగ్ గారే. అంతకు ముందు కానీ అతని తర్వాత చేశారే కానీ అంతకుముందు ఎవరు కూడా ఈ 2 ఇంజనీర్ కోర్సులు చేయలేదు. ఎందుకంటే లండన్ వెళ్ళి చదవడం అంటే, ఇతర దేశాలు వెళ్ళి చదవడం అంటే ఆ రోజుల్లో అంత సామాన్యమైన విషయం కాదనమాట. అది ఎంత డబ్బున్న వాళ్ళు అయితేనే, ధనవంతులైతేనే అలాగే వెళ్ళేవారు. అందులో ఈయన ధనవంతుడు కుమారుడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన 2 ఇంజనీర్ కోర్సులు ముగించి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఆయన సేవకు పిలిచాడు. దేవుడు సేవకు పిలిచినప్పుడు భగత్ సింగ్ గారు ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోలేదు. నేను చెయ్యను నీ సేవ అని ఎన్నో కారణాలు చెప్పాడు, సాకులు చెప్పాడు. లేదు నువ్వు చెయ్యాలి అన్నాడు ఆయన. సరే భగత్ సింగ్ గారు దేవుడు తన అన్ని రీతిలుగా దేవుడు తను సిద్ధం చేసిన తర్వాత భగత్ సింగ్ గారు దేవుని చిత్తానికి ఒబే అయ్యాడు, ఇష్టపడి ఒప్పుకున్నాడు. సరే ఇంకా నువ్వు ఎలా చెప్తున్నావు కాబట్టి నన్ను పిలిచావు, ఇందుకొరకే నేను పిలిచాను అంటున్నావు కాబట్టి నీ సేవకైతే నేను ఒప్పుకుంటున్నాను, సరే చేస్తాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు 2 ఇంజనీరింగ్ కోర్సుల సర్టిఫికేట్లు కూడా అక్కడే చింపించేశాడు దేవుడు. ఏముంటే తప్ప? సర్టిఫికేట్లు ఉంటే తప్పే ఉందండి. 2 చింపేమన్నాడట దేవుడు.
అసలు ఆ 2 సర్టిఫికేట్లు కూడా ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ప్రయాసంతో చదివి అంత లక్షల లక్షల రూపాయలు ఆ రోజులను ఖర్చు పెట్టి చదివినాడు. ఆ సర్టిఫికేట్లు అన్నీ చింపేశాడట లండన్లో. చింపేసిన తర్వాత ఇండియా తిరిగి వచ్చాడు. ఇంకా ఆయనకు ఆధారం ఎవరున్నారు? ఎందుకు చింపేమన్నాడో తెలుసా? ఆయనకంట ఒకవేళ ఎప్పుడైనా బక్సింగ్ గారికి ఏమీ లేదనుకో, అప్పుడు ఏమనిపిస్తుందట? మళ్ళీ ఉద్యోగం చేయాలనిపిస్తుందట. అందుకనట మళ్ళీ నువ్వు ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేయాలి, సర్టిఫికెట్లు ఉంటాయి కదా, నా సర్టిఫికెట్లోనే చదివింది ఉంది కదా, ఎక్కడొక్కడికి ఉద్యోగం చేసుకుంటే అనిపిస్తుందేమని చింపేమన్నట్టు. అవి ఉండకూడదు నీకు, మళ్ళీ ఇంకోటి ఆధారం ఉండకూడదు నీకు. నేనే నీకు ఆధారం, ఇంకే ఆధారం ఉండకూడదు. కాబట్టి బక్సింగ్ గారు చింపేసిన తర్వాత ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఇంకెవ్వరూ నా అనేవాళ్ళు అతనికి లేరు. తల్లిదండ్రులు వదిలేసిపోయారు, ఇంకా అన్నదమ్ములందరూ కూడా చచ్చిపోయారని ఆ రోజే తీర్చేసుకున్నారు. ఇంకెవరున్నారు ఈయనకి? ఒక అనాథ అయిపోయినట్లుగా ఒంటరిగా అయిపోయాడు ఆయన కదా. ఆ రోజు నుంచి దేవుడి దగ్గర నేర్చుకున్నాడట ఆయన, దేవుడి కోసం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఆ తర్వాత దేవుడు బక్సింగ్ గారిని ఏ ఆధారము లేకుండా, ఏమీ లేకుండా గొప్పవాడిని చేశాడు. ఈరోజు నిజంగా బక్సింగ్ గారి పేరు మీద ఉన్న ఆస్తులుగా నమ్మిస్తే, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న ఆస్తులుగా నమ్మిస్తే, ఆ మందిరాలు స్థలాలు అమ్మేస్తే, ఇండియాలో బక్సింగ్ గారు అంత ధనవంతుడే లేడట. ముఖేష్ అంబానీ లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు కాదట ధనవంతులు. బక్సింగ్ గారి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మితే, ఆయన ఆస్తులు అమ్మితే ఇండియాలో అతనుకున్నంత డబ్బు ఉన్నవాడు ఇంకెవడో లేడనమాట. అన్ని వేల స్థలాలు ఉచితంగా బక్సింగ్ గారికి రాసిచ్చేశారు. బక్సింగ్ గారు ఏమైనా కొన్నారంటారా? ఏ మందిరాలైనా బక్సింగ్ గారు కొన్నది ఏమీ లేదండి, బక్సింగ్ గారికి రాసిచ్చేశారంతే, ఆయన పేరు మీద పెట్టేశారంతే. ఇప్పటికీ కూడా ఎబ్రోను తరపు నుంచి పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, దేవుని సేవ చేసే వాళ్ళందరూ కూడా ఏ స్థలం కొన్నా బక్సింగ్ గారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారంటే ఇది ఆయనది, ఇంకా ఆయనదంటే ఇంకా ఆయన దేవుని సేవల్లోనే, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అలాగా కొన్ని వేల మందిరాలు, ఎంతంత పెద్ద పెద్ద సైట్లు ఆయన పేరు మీద కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆయనకి ఏ ఉద్యోగము లేదు, ఏ వ్యాపారము లేదు, ఏ వృత్తి, తను బ్రతకడానికి ఏ ఆధారము లేకపోయినా దేవుడు బక్సింగ్ గారిని ఎంత ధనవంతుని చేశాడు అంటే అతనికి ఏది తక్కువ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసా? నీటి మీద నడవడం అంటే ఏంటో నేర్పించాడు దేవుడు ఆయనకి. ఏ ఆధారము లేకుండా దేవుడు నిన్ను బ్రతకడం నేర్పించగలిగిన వాడు. అందుకనే ఒక విశ్వాసకి మొదట ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం ఒకటి ఉంటే చాలు. విశ్వాసకి మొదట కావలసిన లక్షణం ఏంటంటే డబ్బు, ఆస్తి, ఉద్యోగము, వెనకాల ఇవి కాదు కావలసినవి. నువ్వు యేసుప్రభువుని ఎప్పుడైతే నమ్ముకుని ఒక విశ్వాసగా బ్రతుకుతున్నావో, ఒక విశ్వాసకి మొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసము, నమ్మకం ఉండాలి. ఏమని నమ్మాలని తెలుసా? నా దేవుడు గొప్పవాడు, నేను ఆయన నమ్ముకున్నాను, నాకేది తక్కువ చేయడు అని నమ్మితే చాలట. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద అలాంటి నమ్మకాన్ని ఉంచుతావో, ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. అదే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను ముందుగా ఎందుకు నడుస్తున్నానో తెలుసా? ఈ నీటి మీద ఎందుకు నడుస్తున్నాను, ఈ సముద్రం మీద ఎందుకు నడుస్తున్నాను అంటే, ఈ లోకమనే సముద్రములో నేను ఎందుకు నడవడం నేర్పిస్తున్నాను అంటే, నాతో కూడా నడవవు, నాతో కూడా నడవవు. నీకు ముందుగా నడుస్తున్నాను, నన్ను చూడగలిగితే చాలు. అయితే ఇక్కడ ఒక జరిగింది. ఏం జరిగింది అంటే, సరే చూపిస్తాను.